ఒక యవనస్తుని చరిత్ర. ఆ కాలంలో యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినది. భక్తిగల స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించుచున్నారు. సౌలు అను ఒక యవనుడు ఇంటజొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేసి సంగమును పాడు చేయుచుండెను. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట, హత్య చేయుట తనకు ప్రాణాధారమైనట్టు. ఇది చాలక ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి దమస్కులోని సమాజపు వారందరికీ పత్రికలిచ్చుటకు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు సౌలా ప్రభువా, నీవు ఎవడవు? నేను నీవు హింసించుచున్న యేసును. సౌలా, నీవు లేచి పట్టణంలోకి వెళ్ళి అక్కడ నీవేమి చేయవలెనో అది నీకు తెలుపబడును. దమస్కు మార్గంలో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువా, సౌలు చాలామందిని హింసించున్నాడు, అతని దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నారండి. నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యూద అనువాని ఇంట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. నేను వేసి పరిచర్యలో వాడబడుచున్నాను. నేను వేసి కొరకే ఉన్నాను. వీరు నా అనుచరులు. నేను తిమోతి. పౌలు నా మిత్రుడు. నేను ఆయన చెప్పిన బోధ ద్వారా మార్చబడ్డాను. ఇప్పుడు నేను దేవుని సేవలో వాడబడుతున్నాను. నా పేరు ఎపెఫ్రా. నేను సౌలు గారితో చెరసాల్లో ఉన్నప్పుడు నేను ఆయన బోధన విని మార్పు చెందినవాడను. నా పేరు ఒనేసిము. నేను నా గురువు ఇంట్లో దొంగతనం చేసి పట్టుబడి జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ పౌలు గారు చెప్పిన బోధ విని మార్చబడ్డాను. నా పేరు శీల. నేను పౌలు గారితో తీసి అనేక ప్రాంతాల్లో పరిచర్య చేయడం వల్ల నా హృదయం మార్చబడింది. నా పేరు ఫిలోమోన్. నేను ధర్మంతుడిని అయిన పౌలు గారు నేను మంచి మిత్రును. ఆ పౌలు గారి వల్ల నేను నిజంగా మార్చబడ్డాను. దేవుని పరిచర్య కొరకే మేమందరము ఉన్నాము. మేము దేవుని కొరకే ఉన్నాం.